క్రైస్తవ లోకానికి ఒక చీకటి రోజనే మనం అనుకోవాలి. దానికి కారణం మీరు యూట్యూబ్లో గట్రా చూస్తుంటారు. నిన్నటి దినాన్న అయ్యగారు కూడా మీకు తెలియజేస్తుంటారు. అర్ధరాత్రి సరిగ్గా 12-1 గంట ప్రాంతంలో నేను ఆ ప్రదేశాన్ని అది తిరిగి వస్తూ ఉన్నప్పుడు చూచాను. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆయన భౌతికంగా ఆయన చూడడానికి వెళ్ళాం, కానీ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల చూడలేని పరిస్థితి ఏర్పడింది. అది విన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా నేను రానని చెప్పాను. అవి ఉంటే అక్కడే ఉంటే పరిస్థితి అంటే ఆలోచన ఇంకా పెరుగుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఆధిపత్యం కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరణించిన దైవజనుల గురించి చెప్పాలి, ఒక మాట చెప్పాలి ఏంటి అని అంటే, మన భారతదేశంలోనే భారతదేశం అంటే ప్రపంచం అంతట్లోనే అలాంటి జ్ఞానం కలిగిన దైవజనుని నేను ఎక్కడ చూడలేదు. మరణించారు కాబట్టి ఆ మాట నేను చెప్పడం కాదు, కానీ యూట్యూబ్లో గట్ట పొలవమంటే చాలామంది ఉన్నారు. కానీ ఈ దైవజనుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, అన్ని కోణాల్లో దేవుడు జ్ఞాన సంపదను ఆ దైవజనుడికి ఇచ్చాడు. అందుకనే అది మనుషులు చేసిన పనా లేకపోతే అది మామూలుగా జరిగిందనే విషయాలు ఇంకా మనకు బయటకు రాలేదు. మొదటగా అది యాక్సిడెంట్ అన్నారు, తర్వాత కొన్ని కుట్ర కోణాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుని కొరకు అత్సాక్షి అయిపోయినటువంటి గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత విషం కక్కుతూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో, ప్రపంచ దేశాలన్నిటిలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అని అంటే అది మన భారతదేశం అని అంటారు. అది కొంతమందికే పరిమితం అయింది, కానీ క్రైస్తవులకు అది పరిమితం. ఎప్పుడు కూడా నేను దేశం గురించి ఎప్పుడు కూడా చెడుగా నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాంటి గొప్ప దైవజనుడినే మరణించేసరికి కొన్ని విషయాలు, చాలా విషయాలు నేను పరిగణలోకి తీసుకుని ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, లైవ్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా ఇది గుర్తుపెట్టుకుంటారు. బైబిల్లో చక్కని మాట ఉంది. ఆ మాట చదువుకుని వాక్యంలోనికి నేను వెళ్తాను. తీతుకు పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట ఉంది. 198వ పేజీలో అనుకుంటా. మతభేదములు కలిగించు మనుష్యుని 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. అందరూ వినపడుతుందండి క్లియర్గా వెనకాల? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పిల్లలు మాట్లాడుకోండి. దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే ఆ లేఖనాల్లో ఉన్నటువంటి మాట నిరర్థకము కావు. మతభేదాలు ఎక్కువ కలిగిస్తూ ఉన్నారు ఈ లోకంలో. దాని గురించి చాలామంది కొద్ది నిశ్చేషులైనటువంటి దైవజనులు, జ్ఞానం కలిగిన దైవజనులు యుద్ధాలు వారికి బుద్ధి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మొన్నటికి మన రాజమండ్రిలో కొన్ని ప్రాముఖ్యమైన పేర్లు, ఒకడు రాధా మనోహర్ దాస్ అని, కరుణాకర్ సుగ్న అని, ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. ప్రభుత్వం మాది, మా చేతుల్లో ఉంది, మేం పరిపాలిస్తున్నాం కాబట్టి మేము ఏమన్నా చేసేస్తాము అని అనుకుంటే మన దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు. తగిన కాలమందు వారికి, ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వీరి కొరకు, ఇలాంటి వాళ్ళందరి కొరకు కటిక చీకటి బిలం ఒకటి దాగి ఉంది అని చెప్పబడింది. హల్లెలూయా. పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు దాడి చేసే రోజులు ఇవి. అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. మనం ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సంఘం భారం కలిగి ఏం చేయాలా? నాకు జరగలేదులే, మా పాస్టర్ గారికి అవ్వలేదులే అనుకోవద్దు. మేము ఎప్పుడు కోరుకునేదే ఏంటి అని అంటే,
అలాంటి మరణమే కావాలని కోరుకునే వారిలో మేము ప్రథమంలో. ఎందుకనంటే అలాంటి మరణం కావాలి. దేవుని కొరకు అలా బ్రతుకుతూనే, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూనే మరణించాలి. దేవుని కొరకు హతసాక్షులు అయిపోవాలి. హతసాక్షులు అయిపోవడానికి కూడా మనం సిద్ధపడాలి. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించునుగాక. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో ఒక చక్కని మాట నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను వాక్యాన్ని సిద్ధపడతా ఉన్నప్పుడు అసలు సంఘం మీదకి సాతానుడు ఎందుకు దాడి చేస్తాడనే మాటను నేను చాలా ఆలోచించిన తర్వాత దేవాతి దేవుడు ఒక చక్కని మాటను తెలియజేశాడు. అసలు సంఘం మీదకి ఎందుకు దాడి చేయాలి వాడు? సాతానుడు సంఘం మీదకి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? కొన్ని మాటలు సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. జీవం కలిగిన సంఘం ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క జీవం కలిగిన సంఘం ఎక్కడైతే ఉంటుందో దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుంది. సంఘాలన్నిటిలో ఉంటుందని లేఖనాలు చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మీయులైన బిడ్డలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి మాటలు. జీవము లేని సంఘాలు ఉన్నాయి, జీవము కలిగిన సంఘాలు ఉన్నాయి. మౌనంగా ఉండిపోకండి. మాట చెప్పినప్పుడు చివరిలో తోకలు ఉంటాయి కదా, పలుకుతూ ఉండండి. జీవము కలిగిన సంఘాలు ఉన్నాయి, జీవము లేని సంఘాలు కూడా ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే జీవము కలిగిన సంఘం ఎక్కడుందో అక్కడే దేవుడు ఉంటాడు. జీవం లేని సంఘాల్లో దేవుడు ఉండడు. అది ఏ సంఘం అయినా. సంఘం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు సంఘానికి ఎంతో గొప్ప విలువిస్తారు. ఇంకా గొప్ప మాట చెప్పాలంటే సంఘం గురించి, యేసయ్య రక్తం ఎంతైతే విలువ కలిగిందో జీవం కలిగిన సంఘం కూడా అంతే విలువ కలిగింది. చెప్పండి హల్లెలూయా. యేసయ్య రక్తం ఎంత అమూల్యమైనదో జీవం కలిగిన సంఘం కూడా అంతే వాల్యుబుల్, అంతే విలువ కలిగింది, అంతే అమూల్యమైనది. అందుకనే జీవం కలిగిన సంఘంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాతాను యొక్క దాడి, లేకపోతే సాతానుడు ఈనాడు కాదు దాడి చేస్తుంటా సంఘాల మీద, సేవకుల మీద. అలనాటి ఆదిమ సంఘం నుంచి కూడా సాతానుగాడు దాడి చేస్తూ ఉన్నాడు. వాడి పనే అది. ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మన దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటి అని అంటే, లిక్కర్ షాపులకి పర్మిషన్లు ఉంటాయి, వ్యభిచార గృహాలకి పర్మిషన్లు ఉంటాయి, భూమి మీద అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ గవర్నమెంట్ అఫీషియల్గా పర్మిషన్లు ఇస్తుంది, వేలం పాటలు పెడుతుంది. అదే దేవుని మందిరానికి పర్మిషన్ అడిగితే ఈ దేశంలో పర్మిషన్ ఇవ్వడం. నమ్ముతున్నారా లేదు ఈ మాట? అందుకనే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, అది మందిరమా గుడా ఇంకోటా లేదు. విచ్చలవిడితనానికి మనుషులు అలవాటు పడిపోయి అడిగేవాడు లేక పెచ్చిమీరిపోతున్నారు మనుషులు. అంటే సంఘానికి బయట వాటికి ఉన్న తేడా ఏంటి అని అంటే, బయటవన్నీ కూడా మనల్ని పాడు చేసేవి, సంఘం ఒక్కటే మనల్ని బాగు చేస్తుంది. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం మీద ఎంత ఈజీగా దాడి చేస్తాడు అని అంటే కొన్ని విషయాలు చెప్తాను. సంఘంలో చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాడు సాతానుగాడు. ఎందుకంటే పాడు చేయడమే వాళ్ళ లక్షణం. పాస్టర్ గారు ఏదో ప్రేమించి, సంఘం అంతా ప్రేమించి అందరూ మాట్లాడుకొని కోటాలు అయిపోయిన తర్వాత చక్కగా మొక్కలు వండుకుంది అంటారు. ఏ మొక్కలు మాట్లాడండి? ఏ మొక్కలు? మీకు తెలిసింది తెలియనట్టు చూడకండి. ఆ మొక్కలు పెట్టడం పాపం, ఒకడు 3 పడితే ఒకడు 4 పెడతాయి. ఈ 3 పడినోడు సంఘాన్ని 3 ముక్కలు చేసేస్తాడు. కేవలం తిండి కోసం మొక్కలైపోయిన సంఘాలు భూమి మీద కోకొల్లాలుగా ఉన్నాయి. ఒకానొక టైంలో కూడా లైఫ్ చేంజర్ చర్చిలో కూడా అలాంటి మొక్కలు కూడా జరిగింది, నాకు తెలుసు. ఇంకా బుద్ధి కొంతమందిలో పోలే. అలాంటి ఏమన్నా ఉంటే నశించిపోవాలి. ఎందుకనంటే జీవం కలిగిన సంఘాల్లో మొక్కల కొరకు పోరాటం చేయకూడదు. జీవం కలిగిన సంఘంలో జీవము కలిగిన పనులు చేయడానికి మనం ఏం చేయాలి? ఉత్సాహం చూపించాలి, ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకోటి మాట చెప్తాను, సంఘం ఏంటి అని అంటే ప్రతి కుటుంబానికి ఒక పవర్ హౌస్ లాంటిది సంఘం. ఒక పవర్ హౌస్ అంటారు. అంటే సంఘం బాగుంటే కుటుంబం బాగుంటుంది. సంఘం బాగుంటే, సంఘం అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సంఘాలు సెక్యూర్డ్గా ఉంటే మన కుటుంబాలు కూడా అంతే కాపుదల కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ సంఘాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకునే బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. సంఘాన్ని కాపాడుకోవాలి. సాతానుడు దాడి చేస్తానే ఉంటాడు, కానీ సంఘాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. జీవము కలిగిన సంఘంలో ఉన్నావు కాబట్టి నేను అనుకుంటున్నాను, లైఫ్ చేంజర్ చర్చ్ అనేది జీవము కలిగిన సంఘం కాబట్టే అలనాడు అనేక మంది వారి యొక్క శ్రమ, వారి యొక్క కన్నీటి ప్రార్థన ఆ సంఘంలో ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ సంఘాన్ని దేవుడు నానాటికి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే సంఘానికి మరొక పేరుంది, అది పరలోకపు గవిని అని రాయబడి ఉంది. పరలోకపు గవిని. పరలోకానికి మనుష్యులను ఉత్పత్తి చేసేటువంటి అద్భుతమైనటువంటి కారాగారం ఏదైనా ఉంది అని అంటే అది సంఘం మాత్రమే. హల్లెలూయా. సంఘములో మాత్రమే పరలోకానికి సంబంధించిన మనుషులు తయారు చేయబడతారు. ఆ పరలోకానికి చేరాలి అని అంటే ఇక్కడున్న సహవాసము, సంఘము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కోకొల్లాలుగా మాటలు రాయబడి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు కూడా అనేక సందర్భాలలో ఈ సంఘం గురించి రాస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. త్వరగా తీయాలి బైబిల్స్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. చదవండి తల్లి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, 216వ పేజీ, 17వ పేజీ అమ్మా, 17వ పేజీ సారీ. నిబ్బరమైన బుద్ధి గలవారై. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. తన నేల చూపులు చూడకండి, ఇటు చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎందుకనంటే సాతానుగాడు సంఘం మీదకి, విశ్వాసుల మీదకి, సేవకుల మీదకి ఏం చేయబోతున్నాడంటే దాడి చేయడమే వాడి పని. అందుకే సంఘం ఎలా ఉండాలి? కాస్త తెలివితేటలు వాడాలి, తెలివిగా ప్రవర్తించాలి. అందుకే మీరు పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటంగా ఉండాలని సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం యొక్క విలువ తెలిసిన వారము, నిబ్బరమైన బుద్ధి గలవారమే సాతాను చిక్కుల నుంచి మనం అందరం కూడా విడిపించబడాలి. సంఘాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగూ సంఘాన్ని మనందరం కాపాడుకుందుము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో పాత నిబంధనలో ఒక సంఘాన్ని ఉద్దేశించినటువంటి ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయము 28వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాట చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం. యెహోషువ గ్రంథం. ఆ దినమున మక్కేదా అనండి అందరూ చెప్పండి, వెనకాల చెప్పండి. మక్కేదా అనండి అందరూ. మక్కేదాను, దాని రాజులను కత్తివాతను ఏం చేశాడు? హతము చేశాడు. అతడు దానిలో ఉన్న వారందరినీ నిర్మూలము చేశాడు. 16వ వచనం చదవండి. ఆ పై మాట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఆ రాజులు 5 పారిపోయి గుహలో దాగియుండిరి. చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, చేతుల పైకి అందరూ చెప్పాలి హల్లెలూయా. మీరు అందరూ కూడా నా వైపు చూడాలి. అందరూ ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు తర్వాత లైవ్లో చూడండి, మన యూట్యూబ్లో ఉంది కాబట్టి తర్వాత మీరు రిఫరెన్స్లో రాసుకోండి. మక్కేదా అనే పదానికి అర్థం ఏంటి అని అంటే సంఘము. ఏంటి చెప్పండి? సంఘం.
ఎంతమంది రాజులు వెళ్ళిపోయారట అందులోకి చెప్పండి? 5 రాజులు. ఎంతమంది రాజులమ్మా? అందరూ చెప్పండి. ఎంతమంది రాజులు? మక్కేదా అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘం. సంఘం. యెహోషువ కాలంలో ఈ 5 రాజులు ఎవరు అని అంటే శత్రువులు. యెహోషువకు శత్రువులు, దేవుని బిడ్డలకు శత్రువులు. ఈ 5 రాజులు కూడా మక్కేదాలో దాక్కుంటే యెహోషువ ఏం చేశాడు అని అంటే మనం 28వ వచనంలో చూచాము. ఒక్కొక్కరిని బయటికి లాగా ఏం చేశాడు? వారిని హతము చేశాను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మక్కేదా అంటే అర్థం ఏంటి అంటే కూడుకునే స్థలం, దేవుని బిడ్డలందరూ ఆరాధన చేసుకునే స్థలం, ఆత్మీయులందరూ కూడా సహవాసంతో ఉండేటువంటి స్థలం. అలాంటి స్థలం మీదకి ఏం చేస్తున్నారు అంటే 5 రాజులు దాడి చేయడం మొదలు పెట్టారు. వెంటనే యెహోషువ పౌరుషం గలవాడై ఈ 5 రాజులను ఏం చేశాడు అని అంటే హతము చేసినట్లుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ వారిని ప్రతిఘటించి వారిని బయటికి లాగి వారిని చంపి సంఘాన్ని స్వాధీనం చేసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, శత్రువుని ఏం చేయాలి మనం? వాడికి తలా తోక పని చేయకుండా చేయాలి. శత్రువుని బయటికి లాగి సంఘాన్ని స్వాధీనం చేసుకున్నాడు, మక్కేదాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. సంఘం దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా. సంఘం కాపాడబడితే మనం కాపాడబడతాం. అంత మాత్రమే కాదండి, సంఘం పోషించబడితే మన కుటుంబాలు కూడా పోషించబడతాయి. హల్లెలూయా. సంఘం పచ్చగా ఉంటే మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి. దేవుని మందిరం, దేవుని సంఘం పచ్చగా ఉందనుకోండి, ఊరు పచ్చగా ఉంటుంది. సంఘములో ఎప్పుడైతే సాతానుడు పనిచేసి సంఘం ఎండిపోతూ ఉంటుందో గ్రామము ఎండిపోద్ది, కుటుంబాలు కూడా ఎండిపోతాయి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ సంఘాన్నే కూల్చేయాలని ఆశ ఉంటే, సంఘమే కూలిపోతే మన స్వతంత్ర జీవితాలు కూడా ఏమైపోతాయి చెప్పండి. ఏకీపించి చెప్పాలి, ఏమైపోతాయి? అందుకే నేను చెప్పాను మొదటే, సంఘాన్ని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. సంఘం అంటే చాలా మందికి తేలిక. సంఘం అంటే ఏంటో తెలుసా? ఆయన విలువ పెట్టి కొనబడిన సంఘం ఇది. ఆయన రక్తము చేత కట్టబడిన సంఘం ఇది. ఆ సంఘము కొరకే ఆయన ఏం చేశాడు చెప్పండి? తన రక్తాన్ని అంతటినీ కూడా చివరి బొట్టు వరకు సంఘాన్ని ప్రేమించి కార్చాడు ఆయన. హల్లెలూయా. ఈ లెంట దినాల్లో గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆయన శ్రమలు పొందింది దేని కొరకు? ఆయన రక్తం కార్చింది దేని కొరకు? ఆయన గాయాలు పాలైంది దేని కొరకు? ఈరోజు ప్రవీణ్ గారిని నేను చూసినప్పుడు, ఆ ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు, మతోన్మాదులు ఏదైతే చెప్పారో అయ్యే దెబ్బలు ఉన్నాయి ఆయన ముఖం మీద. పెదాలు మాట్లాడుతున్నాడని పెదాలు బద్దలు కొట్టేశారు. ముందే చెప్పారు పెదాలు బద్దలు కొడతారు. తలకాయ బద్దలు కొట్టేశారు. నేను అంటాను, భౌతికంగా ఆయన్ని ఇక్కడ దూరం చేయగలిగారు, కానీ ఆయన మరింత ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. భౌతికంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ ఒక ఉన్నతమైన స్థానం దేవుని కొరకు హతసాక్షులయ్యే వారికి, దేవుని కొరకు హింసలు పొందేవారి కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఈరోజు దేవుని సంఘాన్ని కాపాడేవారు ఎవరైనా సరే దేవుని దృష్టిలో గొప్పవారే. దేవుని సంఘాన్ని ఎవరైతే వారి సొంతంగా భావించి సంఘాన్ని కాపాడుకుంటారో వారందరూ దేవుని బిడ్డలే. ఒకవేళ సంఘాన్ని కూల్చే ప్రయత్నం నువ్వు చేస్తే, అందుకే బైబిల్ ఏమనుంది? ఎవడైనా నువ్వు నా మందిరమును పాడు చేసిన ఎడల నేను వానిని ఏం చేస్తాను? పాడు చేస్తాను అన్నాడు దేవుడు. పౌరుషం కలిగిన దేవుడు. ఎంత మంచి అయితే చేస్తాడు దేవుడు, మరి అంతకంటే ఎక్కువ ఉగ్రతను మన మీదకి రప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్రైస్తవుడు ఊరుకోవచ్చు, దైవజనుడు ఊరుకోవచ్చు, సంఘానికి ఏ హాని జరుగుతున్నా సరే ఊరుకోవచ్చు. లోపల ఒకవేళ సేవకుడు ఏడవచ్చు, లోపల బాధపడవచ్చు. అయ్యో ఈ విశ్వాసం ఇలా అయిపోయింది, సంఘం ఏంటి ఇలా మారిపోతుంది, సంఘం ఏంటి ఐక్యత లేదు, సంఘంలో ప్రేమ లేదు, సంఘంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎంత వాక్యం బోధించినా సరే మార్పు రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సరే అంత ఇంచు కూడా మారట్లేదు. ఆదివారాలు గుడి ఖాళీగా కనబడుతుంది, శుక్రవారాలు గుడి ఖాళీగా కనబడుతుంది. ఇవన్నీ దేని కొరకని ఒకవేళ సేవకుడు కన్నీళ్లు పెడితే అది సంఘానికి మంచిది కానే కదా. అందుకనే శుక్రవారం రెండమ్మో అని ప్రార్థన చేస్తాం, బతిమాలుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఈ 5 రాజులు, 5 శత్రువులు సంఘాన్ని పాడు చేయడానికి వస్తే యెహోషువ పౌరుషం కలిగిన వాడే దేవుని సంఘాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు సంఘాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. హల్లెలూయా.
పాస్టర్ గారిది కాదు సంఘం. ఎవరు చెప్పండి? యేసయ్యది సంఘం. నీది నాది సంఘం. యేసయ్య ఈరోజు నేను కోరుకుంటున్నాడు, నువ్వు సంఘాన్ని కాపాడే బాధ్యత నీ మీద ఉంది. చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు సంఘం అంటే. ఇట్స్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్, అది ఆయన శరీరము. హల్లెలూయా. ఆ సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? యేసయ్యే శిరస్సు అయి ఉన్నాడు. మనము ఆయనకు శరీరమై ఉన్నాము. హల్లెలూయా. తల బాగుంటే, బుర్ర బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆయన నీ కొరకు నా కొరకు కన్నీళ్లు పెడతా ఉంటే, ఆయన్నే నువ్వు రోజు రోజు ఏడిపిస్తూ ఉంటే, ప్రతి ఆదివారం ఏడిపిస్తాం, ప్రతి శుక్రవారం ఏడిపిస్తాం, ప్రతి కోటాల్లో ఏడిపిస్తాం. ఇలాంటి శత్రువులు సాతానుడు ఎంత సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సంఘం ఎలా ఉండాలి అని అంటే, రక్షణ కవచము ధరించుకున్న యోధుడిగా, యోధురాలుగా సంఘం కొరకు ప్రాణం పెట్టేంత వరకు నిలబడాలి. హల్లెలూయా. ఏదో రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు అనుకోవడం కాదు. ఈరోజు ఈ వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు అని అంటే, ఈరోజు అది జరిగిన తర్వాత, నేను ఇంట్లో కూర్చున్న తర్వాత నాకు అస్సలు మనశ్శాంతి లేదు. నేను ప్రయాణం చేస్తానే ఉన్నాను, కానీ నాకు కూడా ఒళ్ళంతా కూడా నీరైపోయింది. ఈరోజు అక్కడ జరిగింది, రేపొద్దున నాకు జరగవచ్చు, రేపొద్దు ఆయనకి జరగవచ్చు. మొన్నటి దిన నా అయ్యగారు అది జరిగిన తర్వాత, జరిగింది వెంటనే పాస్టర్స్ మీటింగ్ పెట్టి, భోజనం పెట్టి, సహవాసాలన్నీ ఒక 40-50 మంది సేవకులను పోగేసి కత్తిపూడిలో అక్కడ మీటింగ్ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, పాస్టర్ గారి మీద ఉందా సంఘాన్ని కాపాడే బాధ్యత? విశ్వాసుల మీద లేదు కదా. సంఘం యొక్క బాధ్యత పాస్టర్ గారే చూసుకోవాలా? సంఘం ఆయన ఒక్కడిదేనా? ఈరోజు సూటి ప్రశ్న, ఎవరిది సంఘం? నీకు బాధ్యతగా అప్పగించాడు దేవుడు సంఘాన్ని. సంఘంలో ఉన్న బిడ్డలను నీకు సహోదరులుగా దేవుడు అప్పచెప్పాడు. ఒక బాధ్యత కలిగిన దానివైతే, బాధ్యత కలిగినవాడవైతే సంఘక్షేమాన్ని కోరుకుంటావు. హల్లెలూయా. మీరు ఆదిమ సంఘాన్ని చూస్తే సంఘక్షేమాన్ని కోరుకున్నారంటాళ్ళు. అపొస్తలుడైన పౌలు అందుకే అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎందుకు అన్నాడో తెలుసండి? నేను అంటాను, ఆ సంఘ స్థాపన కొరకే, ఆ సహవాసాల కొరకు పోరాటం చేశాడు. ఆఖరికి ఆ సంఘాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ 5 శత్రువులు ఎవరు? 5 శత్రువులు ఎవరు? 5 రాజులు అన్నాను కదా. సంఘం మీద దాడి చేసిన 5 శత్రువులు, లేకపోతే 5 రకాలైన విషయాలు సాతానుగాడు ఏం చేస్తాడు? 5 ఉన్నాయి, కానీ 2 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మీరు చూస్తే అక్కడ చక్కని మాట ఉంది. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా, చాలా జాగ్రత్త వినాలండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచించుకుందుము. చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పాలమ్మా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నది ఏదో ఖాళీగా, నీకు ఖాళీ ఉండో నాకు ఖాళీ ఉండో కూర్చోలేదు. ఇక్కడ దేవుడు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. బైబిల్ ఈ లెంట్ దినాల్లో స్పష్టంగా దైవజనుడు ఆల్రెడీ చెప్పారు. ఏమనంటే, మనందరం కూడా ఈ లెంట్ దినాలు 40 దినాలు కూడా ఏం చేయాలి? సహవాసం. అందరం ఏం చేయాలి? ప్రతి గృహాల్లో కోటాలు పెట్టించుకోవాలి. అందరం కూడా ఏం చేయాలి? ఆ కోటాలకు రావాలి. విన్నారా లేదా మీరు అందరూ ఈ మాట? బైబిల్ ఏం చెప్తుందంటే, కొందరు మానుకొనున్నట్లుగా. అందరూ రారు, కొందరు ఏం చేస్తారు? మానేస్తారు. కొందరు మానుకొనున్నట్లుగా మనం మానడానికి వీలు లేదు. నువ్వు సంఘాన్ని ప్రేమించిన దానివైతే, సహవాసాన్ని ప్రేమించిన దానివైతే, క్రీస్తుని ప్రేమించిన దానివైతే సహవాసం పోగొట్టుకోవు, సంఘాన్ని పోగొట్టుకోవు, కోటాలు పోగొట్టుకోవు, లెంటి దినాలు మానవు. లోకంలో దేవుని కంటే ఏది కూడా నీకు ఎక్కువ అవ్వదు. ఈరోజు లోకం కంటే నీకు లోకం ఎక్కువైపోతుంది దేవుని కంటే. ఇంటిలో పనులు ఎక్కువైపోతున్నాయి. మీకేటంటే పాస్టర్ గారు బోల్డ్ చెప్తారు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మీకు తెలియదు. ఎవరు ఖాళీగా ఉండరు, కానీ దేవుణ్ణి పోగొట్టుకునేంత ఖాళీ నీకు లేదు అని అంటే, ఖాళీ లేకుండా ఉన్నావు అని అంటే అది ఎంత భయంకరం ఒకసారి ఆలోచించుకో. 5 శత్రువులు ఎవరో తెలుసా సంఘానికి?
సంఘం మీదకి దాడి చేసేటువంటి 5 ఆటల్లో మొదటిది ఏంటో తెలుసా? వాడు సహవాసములో కూడుకొనివ్వకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాడు కలిగించే మొదటి దాడి ఏంటో తెలుసా? మానేసేటట్లు చేస్తాడు వాడు. లెంట దినాలు జరిగాయి, ఎంతమంది ఎన్ని రోజులు మానేశారు? మీ మనస్సాక్షిని అడగండి, దేవునికి లెక్క చెప్పుకోండి. ఎంతమంది ఈ కూటాలను ప్రోత్సహించారో చూస్తున్నాడు దేవుడు. ఎంతమంది ఆటంకపరిచారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇలా కూటం పెట్టించుకుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనిషిగా చెప్పింది, పాస్టర్ గారుగా చెప్పింది. ఈరోజు దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదని నీకు తెలుసు. భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని నీకు తెలుసు. దేవుడు నీకంటే గొప్పడని తెలుసు, లోకం కంటే గొప్పడని తెలుసు. అయినప్పటికీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అంటే, సహవాసంగా సంఘంగా నువ్వు కూడుకోలేకపోతున్నావు అని అంటే, సాతానుడు నిన్ను ఒక ఆయుధముగా సంఘాన్ని పాడు చేయడానికి వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. సహవాసముగా కూడుట మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఈ సహవాస కూడికలకు కూడా మనుషులు పెట్టినవి కాదండి. బైబిల్లో ఉన్న మాట చెప్తాను. విలాప వాక్యాలు 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మీరు చదివితే, 3వ వచనంలో చివరి భాగం మీరు చదివితే అక్కడ మాకు చక్కని మాట రాస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మీరు చూస్తే అక్కడ చక్కని మాట. 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు విలాప వాక్యాలు. చదువు తల్లి. అన్యజనులలో నివసించుచున్నది, చాలా జాగ్రత్త. ఇక్కడ చదవండి, అసలైన మాట ఇది. నియామక కూటములకు ఏంటండి, ఉందా లేదా బైబిల్లో? నియమించబడిన కూటాలకు ఎవరు రారు. చాలండి. నియమించబడిన కూటాలకు, పిలువబడిన కూటాలకు, ప్రకటించబడిన కూటాలకు ఎవరు రారు. అందుకనే ఏం జరుగుతుందో తెలుసా? అందుకనే ఏం జరుగుతుంది? చదవండి ఇప్పుడు. ఏమి ఏడుస్తున్నాయి? అందుకే మార్గాలు ఏడుస్తున్నాయి, కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోతున్నాయి. యాజకులు రోజు ఏడుస్తున్నారు. యాజకులు చదువు తల్లి, ఏడుస్తున్నారు. వ్యాకుల భరితురాలైతే ఇవన్నీ దేనివల్ల వచ్చాయి చెప్పండి? ఎందువల్ల వచ్చాయంటారు? ఏడుపులు, కన్నీళ్ళు, పెడబాబులు ఎందుకు వచ్చాయంటారు? కుటుంబాల్లో, ఊరిలో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రతి ఇల్లు ఏడుస్తుంది. దానికి కారణం పేదరికం, అల్లల్లాడిపోతున్నారు. దానికి కారణం అన్నీ ఉన్నా సరే భయంకరమైన నిట్టూర్పులు, ఇంటిలో ఉన్న ఆడబిడ్డలాడడం, ఇంటిలో ఉన్న మగబిడ్డలాడడం, భార్యాభర్తల మధ్య విభిన్నమైనటువంటి గొడవలు. ఈరోజు ఆవిడ సాక్ష్యం చెప్తుంటే ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆవిడ తర్వాత చివరిలో చెప్పింది, నాకు బుద్ధి వచ్చింది, అందుకని ఇక మీద నేను ఎవరి కొరకు బ్రతకాలనుకుంది. ఆవిడ నోటితో ఒప్పుకుంది. ముదిరిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుడు ఒకసారి చెప్పినప్పుడు ఏం చేయాలా? లోబడిపోవాలి దేవునికి. అంత ధైర్యంగా ఎవరు చెప్పుకోరు. ఎవరు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నేను మారాను ఎవరైనా చెప్పుకుంటారా? తప్పిపోయిన కుమారుడు ఒకడు చెప్పాడు అంతే. ఈరోజు ప్రలాపించడానికి గల కారణాలు, ఈరోజు ఇళ్లల్లో కన్నీరు రావడానికి గల కారణాలు, ఈరోజు మన కుటుంబాలు వేదన చెందడానికి కారణాలు, మన బిడ్డలు వ్యాకులు పడడానికి గల కారణాలు. దానికి కారణం ఏంటో తెలుసా? నియామక కూటాలకు ఎవరు రారు. బైబిల్ మాట, నా మాట కాదు. నియమించబడిన కూటాలకు ఎవరు రారు. ఇంకా చాలా భయంకరమైన విషయం ఏంటి అని అంటే, లైవ్ వెళ్తుంది అయినా పర్లేదు, భయంకరమైన విషయం ఏంటి అంటే దానివల్ల చాలా శాపం పొందుకుంటాం మనం. దానివల్ల మేము కూడా పొందుకుంటాం. ఏంటో తెలుసా? వాగ్దాన సందేశ కూడికలు కూడా మానేసాం. ఎంత భయంకరం అండి! వాగ్దాన సందేశ కూడికలు కూడా పెట్టలేకపోతున్నామంటే సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? దువ్వుతా కూర్చోవాలి ఇంకా పాస్టర్ గారు అందరినీ. ఆయన వెళ్ళిపోయాడు, పెద్ద ఆయన. మేము చేస్తున్నాం, మేము వెళ్ళిపోతాం. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుందో? మనతో అయిపోతుంది ఆ తరం.
మన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు తరం అయిపోయింది, వెళ్ళిపోయారు చాలామంది పెద్దోళ్ళు, కొంతమంది ఉన్నారు. మా తరంలో మీ తరంలో మనం కలిసి ఉన్నాం. మా తరం తర్వాత ఎవరుంటారు? మీ తర్వాత తరాలకి ఎవరు బోధిస్తారు? మనం ఏ మార్గం చూపుతున్నాం సంఘానికి? నియామక కూటాలకు నువ్వు వస్తే నీ బిడ్డలు వస్తారు. నియామక కూటాలకు, నియమించబడిన కూటాలకు, పిలువబడిన కూటాలకు ఆ ఇంట్లో కూటం పెడితే నువ్వు రావు, ఈ ఇంట్లో కూటం పెడితే ఆవిడ రాదు. మీరిద్దరు కలిపి మళ్ళీ మందిరంలో ఆరాధన చేతులెత్తి కన్నీరు గార్చి మరీ ఆరాధన చేస్తారు. పరిశుద్ధాత్మని పట్టుకోలేము మిమ్మల్ని. మన భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సంఘాన్ని కడుతున్నావా నువ్వు? సంఘాన్ని కూలుస్తున్నావా? నాకెందుకులే సంఘం ఎలా పోతా అనుకుంటున్నావు? సంఘం ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అదే ఎఫెక్ట్ నీ కుటుంబానికి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. సంఘం పచ్చగా ఉందా, మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంఘాన్ని పాడు చేస్తావా, నువ్వు పాడైపోయినట్టే. వ్యత్యాసాలు పెడతావా, మధ్యలో గొడవలు పెడతావా, లేనిపోని విషయాలన్నీ. మా గురించి మాట్లాడుకోండి పర్లే, సంఘం గురించి మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు దేవుడు ఉత్తరవాది అయిపోతారు, చూసుకోండి. ఆయన తీర్పు తీర్చే కాలం ఒక రోజు ఉంది. నువ్వు రహస్యంగా మాట్లాడిన ప్రతి మాట దేవుడు వెలుగులో చూపిస్తాడు. ఆ రోజు సమాధానం చెప్పాలి సంఘం గురించి. ఎందుకనంటే ఎంతోమంది కృషి, ఎంతోమంది కన్నీరు, ఎంతోమంది రక్తపు బొట్టు పడడం వలనే ఈరోజు ఎంత గొప్ప సహవాసాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. చాలామంది 30-40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు, కానీ 2-3 ఉంటున్నారు సంఘాల్లో. కానీ దేవుడు నానాటికి ఈ ఊరిని ఇలా పట్టుకుని దేవుడు ఈ సంఘాన్ని ఇలా నిలిపాడు అని అంటే ఎంతమంది ప్రార్థన ఈ సంఘాన్ని కట్టిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, జీవం కలిగిన సంఘం కాబట్టే అభివృద్ధిలోనికి వస్తుంది. అలాంటప్పుడు జీవం కలిగిన సంఘంలో ఉన్న మనం జీవం కలిగిన పనులు చెయ్యాల. ఉపవాస కూడికలు ఉండాలి, లెంట దినాలు పాటించాలి. లెంట దినాలంటే ఆచారంగా కాదు నేను అనేది, నియమించబడిన కూటాలకు అందరూ రావాలి. అప్పుడు యేసు నామములో కన్నీరు పోతుంది అంతే. ఈరోజు నీ కన్నీరు పోవాలి అని అంటే కూటాలకు రా. నువ్వు బైబిల్ చెప్తా ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే ఇవన్నీ కూడా సంఘం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు? మొదటిదా డేట్ చెప్పండి, మానేసేటట్లుగా చేస్తా. అమ్మా ఇప్పటి వరకు ఒకవేళ ఇలాంటి నియామక కూటాలు మానేసేవేమో, సంఘం ఆదివారం మందిరాలు మానేసేవేమో, శుక్రవారం మానేసేవేమో, అది నీకు ఆశీర్వాదకరం కానే కాదు. దయచేసి గమనించి, మీ చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను, చేతులెత్తి బతిమాలుతూ ఉన్నాను. మన కుటుంబాలు బాగుపడాలి అని అంటే, శాపం మన ఇంటిలోంచి పోవాలి అని అంటే నియమించబడిన ప్రతి కూటానికి నువ్వు రావలసిందే. నీకు బాగోపోయినా వచ్చి కూర్చో, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నిర్లక్ష్యపరిచావా, అది మనకెంత మాత్రం ఆశీర్వాదకరము కానే కాదు. రెండవది ఏంటో తెలుసా? రెండవది 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉంది కదా. రెండవది ఏంటో తెలుసా? ఒకరినొకడు ఏం చేసుకోవాలట? హెచ్చరించుకోవాలి. అందరూ చెప్పండి, హెచ్చరించుకోవాలి. చెప్పండి అందరూ, హెచ్చరించుకోవాలి. రైట్. మనందరం స్నానాలు చేస్తాం. ఈ చెయ్యికి తీసుకుంటుందా సబ్బు? చెప్పాలా? ఓకే, మీకు ఎంత నొప్పిపోతుంది, ఎవరూ లేరు, ఈ చెయ్యి నేను అన్నదనుకో, ఈ చెయ్యి ఏమో చెప్పండి, మాట్లాడరే. ఈ చెయ్యి నొప్పిపోతుందమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? నొక్కుంటుందా? సరిగ్గా ఎక్కడే వస్తుంది, నొక్కుంటుందా? ఏం చేయాలా? నీకు తెలియకుండానే ఈ చెయ్యి ఏం చేస్తుంది తెలుసా? అక్కడికి వెళ్ళిపోద్ది. నొప్పి తగ్గే వరకు నీకు పరిచర్య చేస్తానే ఉంటుంది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనందరము అనేక అవయవములై ఉన్నను, క్రీస్తులో ఒక్కరమే. మనం ఎలా ఉండాలి తెలుసా? ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవాలి. ఆ హెచ్చరికల కొరకు సమయం చూసుకోవాలి. బైబిల్లో చాలా వచ్చినాడు. కొంతమంది ఉంటారు, నన్ను ఎవడు ఏమనకూడదు అనుకుంటారు. నన్ను ఎవరు ఏమి, పాస్టర్ గారు ఏమనకూడదు, ఇంట్లో వాడు ఏమనకూడదు, ఎవరు ఏం చెప్పకూడదు. నా దారి గోదారా, ఎవరు గోదారే, అందులో పడతా వెళ్ళి గోదారంట, అందులో పడితే ఇంక లేకం, పరదేశీయులమే. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, చెప్పండి అందరూ, వెనకాల వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. హెచ్చరిక సంఘంలో ఉండాలి, గద్దింపు సంఘంలో ఉండాలి,
గద్దింపు లోబడిన వాడు అని ఉంటుంది బైబిల్లో. గద్దింపునకు లోబడిన వాడు, హెచ్చరికలకు లోబడిన వాడు, వాక్యానికి లోబడిన వాడు ఏం చేస్తాడో తెలుసా? వీడు లోబడనివ్వడు, హెచ్చరికలు చేయనివ్వడు. రెండోది, మొదటి దాడి ఏంటి అని అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? మొదటగా మానేసేలా చేస్తాడు. ఒకవేళ పొరపాటు నువ్వు వచ్చినా సరే వాడు ఏం చేస్తాడు? గద్దింపుకు లోబడనివ్వడు, విననివ్వడు. బైబిల్లో ఉంది ఆ మాట, బైబిల్లో ఉంది. కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, నీ సేవకుడు హెచ్చరికనందును. దావీదు ఎవరి చేత హెచ్చరింపబడ్డాడో తెలుసా? నాతాను చేత హెచ్చరింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా జాన్ మోజెస్ గారు అయ్యగారిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చెయ్యెత్తండి ఒకసారి. అదే కొంతమందేనా? చెయ్యి పూర్తిగా ఎత్తండి, ఏం పర్లేదు. మీ ఆత్మీయ తండ్రి గారిని ఎంతమంది ప్రేమించారు? ఎంతమంది ప్రేమిస్తున్నారు ఇంకా? రైట్, చాలా సంతోషం. నాతాను దావీదు చేసిన తప్పుకి ఏం చేశాడో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే నాతాను చితగ్గొట్టినట్టే హెచ్చరించాడట నాతాను. దావీదు ఏం చేస్తా, దావీదు పరిస్థితిని బట్టి దావీదు ఏం చేయాలో తెలుసా? నువ్వు చెప్పేది నాకు అనాలా, నా గురించి నీకెందుకో అనాలి. కొంతమందికి నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఈయనకి ఎందుకంట అనేవాళ్ళు ఉన్నారు, నాకు సలహాలు చెప్పి మీకు ఎందుకంటే అయ్యగారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా నోరు ఆగదు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, నీకు ఎందుకన్నా అన్నీ అంటారు. ఎవడో చెప్పకపోతే ఎలాగా? ఎవడో దండించకపోతే ఎలాగా? చూస్తూ చూసి వదిలేసామనుకోండి, దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? ఆ రోజు నువ్వు కళ్ళారా చూసావు కదా, ఎందుకు అడగలేదని అడుగుతాడు. నాతాను గద్దించాడు దావీదుని. దావీదు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? అసలు ఎవరైనా మిమ్మల్ని కానీ పబ్లిక్లో పెట్టి తిట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారా మీరు? మాట్లాడాలి. ఇంటికి వెళ్తారామా మీరు? మాట్లాడతారా వాళ్ళతోని? అమ్మో లేనిది ఉన్నది అది ఇది వేసి మొత్తానికి నువ్వు కోపం తీరిపోయే వరకు ఆవిడ గురించి మాట్లాడతావు. లేదంటే ఆవిడని అసలు లైఫ్లో మళ్ళీ చూసి, ఇప్పటికే ఉన్నారు సంఘాల్లో, జీవితంలో మళ్ళీ వాళ్ళ ముఖం చూడడం వాళ్ళు చాలామంది ఉన్నారు. పరలోకం వెళ్ళవు. నువ్వు మందిరానికి వచ్చినా పరలోకం వెళ్ళవు. ఎందుకనంటే ఒకని సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తాడో ఉంది బైబిల్లో. నీ భూమి మీద శత్రుత్వం ఉంటే నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? భూమి మీదే నీకు శత్రువులు ఉంటే దేవుడు నీకు శత్రువు కింద లెక్క. నిన్ను వలే నీ పొరుగు అని అన్నాడు కదా, అది మొదట ఆజ్ఞ కింద ఉంది కొత్త నిబంధన వచ్చేసరికి. నాతాను ఎప్పుడైతే గద్దించాడో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనంకి వచ్చేసరికి అక్కడ నాతాను ప్రవక్త యొక్క హెచ్చరిక గద్దింపుకు లోబడి అక్కడ పుట్టిన పిల్లలకి నాతాను పేరు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఎంత గొప్ప మనసు అంటే, నాతాను నన్ను గద్దించాడు కాబట్టే ఆరిపోవలసిన నా దీపం ఏమైంది మరలా తిరిగి, లేకపోతే దావీదు కటిక చీకట్లో చచ్చిపోవలసినోడు. దావీదు గద్దింపుకు లోబడితే ఆరిపోయే నీ జీవితం కూడా దేవుడు వెలిగిస్తాడు. చెప్పండి హల్లెలూయా. నాతాను యొక్క గద్దింపునకు హెచ్చరికలకు ఏం చేస్తాడో తెలుసా? దావీదు లోబడ్డాడు కాబట్టే దావీదు చేసిన పనికి అసలు దావీదు ఏమైపోవాలో తెలుసా? దీపం ఆరిపోవాలి, ప్రాణం పోవాలి, చచ్చిపోవాలి అసలు. అలాంటిది గద్దింపుకు లోబడ్డాడు కాబట్టే నాతాను గద్దింపు ఎప్పుడైతే గద్దించాడో దావీదు తన మనస్సును మార్చుకున్నాడు. గద్దింపుకు లోబడ్డాడు. అంత మాత్రమే కాదండి, నన్ను వెలిగించిన నాతాను పేరు నా పిల్లలకు కూడా రావాలని చెప్పి తన బిడ్డలకు నాతాను అని పేరు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. అంత పెద్ద మనసు ఎవరికైనా ఉందండి ఈరోజు? ఎంత గట్టి బాధ చేసినా నా కొరకే అనుకుంటావు. ఎన్నిసార్లు బాధ చేసినా ఈరోజు నా కొరకే, ప్రతిరోజు నా కొరకే అంటే అన్నీ నీలోనే ఉన్నాయన్నమాట. మార్పు చెందాలి. హల్లెలూయా. గద్దింపునకు లోబడాలి. తండ్రి శిక్షించిన కుమారుడు తండ్రికి ఏమైపోతాడు? మరి దేవునికి విరోధం అయిపోతున్నావు. అలాగే రెండవది, నీకు శిక్షకు లోబడకుండా చేస్తాడు, హెచ్చరికలకు లోబడకుండా చేస్తాడు సాతానుగాడు. అమ్మా నువ్వు లోబడితే గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. లోబడు, దేవుని వాక్యానికి లోబడు. బైబిల్లో హెచ్చరింపబడే స్థలమే దేవుని సంఘం అంటాడు. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా మనల్ని సరిచేసే స్థలమే దేవుని సంఘం. దేవుని సంఘంలో, మందిరాల్లో, చర్చిల్లో చెప్పినటువంటి మంచి మాటలు భూమి మీద ఎక్కడా నీకు దొరకవు. దొరుకుతాయి ఎక్కడైనా? ఎవరైనా చెప్తారా? ఎక్కడైనా విన్నావా? విన్నావు. ఎవరెవరో చెప్తారనుకుంటావు, కానీ దేవుని సంఘం అంటే ఏంటో తెలుసా? హెచ్చరించబడే స్థలము, సరిచేయబడే స్థలము. అక్కడ కూర్చొనివ్వండి, నిన్ను సంఘంలో సహవాసంలో ఉండనివ్వడు. ఎందుకనంటే నువ్వు బాగుపడడం వాడికి
ఇష్టం ఉండదు. అలా హెచ్చరికలకు లోబడి, గద్దింపుకు లోబడి, క్రమశిక్షణ ప్రకారం క్రమశిక్షణకు లోబడితే ఏ సంఘం అయితే క్రమం కలిగి ఉంటుందో ఆ సంఘం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరికలు వినాలి. కొన్నిసార్లు కొంతమంది మాకు కండిషన్లు ఇట్టేవాళ్ళు ఉన్నారు. వీడు సాయంత్రం 6 అయితే వీడు బండి కండిషన్లో ఉండదు, కానీ వీడు నాకేం చేస్తాడు చెప్పండి. సాయంత్రం 5 అయితే వీడి కండిషన్లో ఉండడు, కానీ వీడు నాకు కండిషన్లు పెడతాడు. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో నాకు కండిషన్లు పెడతాడు. మందిరాలకు వచ్చి కండిషన్లు పెడతాడు. పాస్టర్ గారు నేను వస్తాను కానీ గుడికి 2 విషయాలు మీరు మరి 2 కండిషన్లు ఉన్నాయన్నాడు. అది నాకు పెడుతున్నాడు, కానీ నేను పెట్టాలి అసలు కండిషన్లు. నాకు పెడుతున్నాడు కండిషన్లు. 2 కండిషన్లు ఉన్నాయంట. ఒకటేంటో తెలుసా, ప్రతిసారి వీడి మాట నెగ్గాల. ఏదైనా సరే మీరు చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పి చేయండి అంటున్నాడు. అంటే ఇక దేవుడిని అడగడం మానేయాలి. అయ్యగారు కొట్టాలి ఎట్టాలనుకుంటున్నాం, మరి మీరు పెట్టమంటే మానేమంటే పైన గొట్టాలు ఎట్టమంటే సౌండ్ తగ్గించమంటే అసలు నీకు సంఘానికి ఏమైనా సంబంధం ఉందా? రక్షణ అంటే నీకు తెలుసా? సంఘం అంటే నీకు తెలుసా? యేసుప్రభు అంటే నీకు తెలుసా? నీకు ఏమీ తెలీదు, కానీ సంఘంలో నువ్వు కండిషన్లు పెట్టడానికి వస్తావు. విశ్వాసులు కూడా చాలామంది కండిషన్లు పెడతారు. కొన్నిసార్లు ముందు నువ్వు కండిషన్లో ఉండడం నేర్చుకో, అప్పుడు కండిషన్లు పెట్టు. ప్రతి ఆదివారం శుక్రవారం గుడి మానుకో, కండిషన్గా ఉండు, కండిషన్గా దేవునికి రా, కండిషన్గా దేవుని పనులు చేయి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించడం అవన్నీ కండిషన్లో చేయి. అప్పుడు నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా పర్లేదు. మనం కండిషన్లో ఉండాలి కదా ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తా ఉంది హెచ్చరించబడాలి అందరూ. హల్లెలూయా. ఒకరినొకడు ఏం చేసుకోమన్నాడు దేవుడు? చెప్పండి, ఏమన్నాడు తెలుసు? అపొస్తలుడైన పౌలు అంటాడు, ఒకరినొకరు మీరు ఏం చేయాలి? హెచ్చరించుకోండి. వాక్యం వచ్చింది, వాక్యం ఈరోజు ప్రకటించబడింది. కూర్చుని ఏం మాట్లాడుకోవాలో తెలుసా? దేవుడు నా కొరకే. నిజమే, ఈ సంఘంలో మనకి ఈ సమస్యలు ఉన్నాయి, ఏం చేద్దాం, ఈ సమస్యలు పోవాలంటే ఏం చేద్దాం, అది మాట్లాడుకోండి. అంతేగాని మాకు తెలియదేటి ఆయన చెప్తే కానీ మాకు తెలియదేటి అనే అమలక్కలు ఉన్నాయి కొంతమంది. నీకు తెలియదు కాబట్టి దేవుడి రాత్రి నీకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోటి చెప్తాను, మన బుద్ధిహీనత బయట పెట్టేదే దేవుని మందిరంలో. అందరూ స్తోత్రం చెప్పండి. నేను బుద్ధిహీనుణ్ణి అని చెప్పేది ఏంటో తెలుసా? దేవుని మందిరమే. మన కండిషన్ ఏంటో, మన మెంటల్ కండిషన్ ఏంటో, మన ఫిజికల్ కండిషన్ ఏంటో, మన ఆత్మీయ స్థితిగతులు ఏంటో బయట పెట్టేది ఏంటో తెలుసా? దేవుని మందిరంలో దేవుని మాటలు మాత్రమే. బయట ఎవడైనా పెడితే ఊరుకోవు నువ్వు. దేవుని మందిరంలో హెచ్చరించబడే స్థలము, అక్కడికి రానవ్వండి నిన్ను. అందుకనే కోటలు ఎగ్గొడతావు, అందుకనే ఆదివారం ఎగ్గొడతావు, అందుకనే శుక్రవారాలు ఎగ్గొడతావు. మూడోది అంటాడు కదా, ముగించేస్తున్నాను, ప్రేమ చూపాలట. ఏం చూపాలి చెప్పండి? అందరు చెప్పండి, ఏం చూపాలి? కుట్రలకు కుతంత్రాలకు తావు లేనిదే దేవుని సంఘం. మందిరాల్లో కూడా కుట్రలు చేస్తున్నావు అని అంటే సంఘంలో ఉండాల్సిన దానివి కాదు. నువ్వు సాతాను చేత ప్రేరేపించబడుతున్నావని గుర్తుపెట్టుకో. 5 రాజుల్లో ఒక రాజు నిన్ను ఆవరించాడని గుర్తుపెట్టుకో. యెహోషువ అంటాడు వచ్చినప్పుడు ఏమైపోతావో తెలుసా? వాళ్ళని ఏం చేశాడు తెలుసా? హతము చేశాడట. ఎందుకనంటే వాళ్ళు మారలేదు. పాత నిబంధన ప్రకారం అది. కొత్త నిబంధనలో వాక్యం ఒకటే ఆయుధం, నలగొట్టేస్తాడు దేవుడు వాక్యం చేత. ప్రేమ చూపాలి, ప్రేమ చూపాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు అంతా చదవండి, ఈ మాటలన్నీ ఉంటాయి. 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, ప్రేమతో కూడిన పలకరింపు. అమ్మ అందుకనే ఎప్పుడు ఉండేది కదా, నాన్నగారు ఉన్నప్పుడు ఉండేదో లేదో నాకు తెలియదు, కానీ నాకు గుర్తులేదు. కానీ మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అయ్యగారు వచ్చిన తర్వాత మొదట చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రసంగానికి లెగ్గానే ముందు పక్క వాళ్ళకి ఏమేమంటారు చెప్పండి, ఏమేమంటారు? ఇచ్చారా వచ్చిన వెంటనే ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి. ఎంత బాధో, ఎంత టైం అయిపోయింది, టైం చూసుకుంటున్నారు కొంత, ఎంత బాధో. అక్కడ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, మొహం ఎట్టండి, మొహంలో మొహం పెట్టండి. మొహం అంటే మొహం మీద కాదు, మొహంలో మొహం పెట్టి నవ్వుతూ చెప్పండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అనండి. చెప్పాలి. నిజమేనా? స్తోత్రం చెప్పండి బిగ్గరగా చెప్పండి, అందరూ చెప్పండి, ఏక మనసుతో చెప్పండి అందరూ హల్లెలూయా. ఏం పంచాలి చెప్పండి? సంఘం అంటే హెచ్చరింపబడే స్థలం. సంఘం అంటే
మన పరలోక గవిని. మూడవది ఏంటో తెలుసా? 4వది సత్కార్యములు చేయుట. ఏం పనులు చేయాలమ్మా? సత్కార్యములు, మంచి కార్యాలు. చేతనైతే సత్కార్యం చేయమని ఉంది బైబిల్లో, లేకపోతే మాట్లాడకుండా. అందుకే అంటాడు, మేలు చేయకపోయినా పర్లేదు కానీ నువ్వు మేలు చేయకపోవడం, ఈడు చేయకపోవడమే పెద్ద మేలు చేసినట్టు. సంఘానికి మీరు మేలు చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి ఎవరు కీడు మాత్రం దేవుని శాపం పొందుకుంటాం. 5వది పురుగులు పోవాలి. మనం ఏం చేయాలి తెలుసా? లేపబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఎవడైనా పడిపోయాడు అనుకోండి, వారు ఏం చేయాలి తెలుసా? లేపాలి. ఇక 3 నేను వివరించట్లేదు కానీ బైబిల్ చెప్తుంది. అందుకనే ఈ 5 రాజులు ఏం చేశారు చెప్పండి? మక్కేదాన్ని ఏం చేశారు? పాడు చేయాలని చూశారు, సంఘాన్ని పాడు చేయాలని చూశారు. యెహోషువ వారిని తరిమి కొట్టి చంపాడు. ఈరోజు నేను 5 రాజుల గురించి 5 విషయాలు చెప్పాను. మన సాతాను చేసే పన్నాగాలన్నీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? తిప్పికొట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘం బాగుంటే ఎవరు బాగుంటారు? అందరూ చెప్పాలి. సంఘం బాగుంటే నేను బాగుంటానండి అందరూ. సంఘం బాగుంటే, సంఘం అభివృద్ధి చెందితే, కొంతమందికి ఈ మాట చెప్పట్లేదు, ఆ మాట చెప్పట్లేదు. చెప్పండి, సంఘం బాగుంటే నా పిల్లలు బాగుంటారు అనండి. సంఘం బాగుంటే నా భర్త బాగుంటాడు. సంఘం అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సంఘం బాగుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. నుంచోగలిగిన వాళ్ళందరూ నుంచండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి, నుంచోగలిగిన వాళ్ళందరూ నుంచండి. అలాగే చేతులు పైకెత్తి, ప్రభువా, నిజమే ప్రభువా, నియమింపబడిన కోటలు, నియమింపబడినటువంటి పరిస్థితులు, నియమింపబడినటువంటి ఆరాధనలు, నా కొరకు నియమించబడినటువంటి దైవ కార్యక్రమాలు ప్రభువా వెళ్ళకుండా ఆపేసేటువంటి, మానివేసేటువంటి అనుభవం సాతాను చేసేటువంటి మొదటి కార్యం, సాతాను పెట్టేటువంటి మొదటి చిక్కు. ప్రభువా, ఇప్పటివరకు నన్ను బట్టి తండ్రి ఏ కార్యక్రమం, సంఘ కార్యక్రమాలు ఆగిపోవడానికి వీలు లేదు. నన్ను బట్టి సంఘం కూలిపోవడానికి వీలు లేదు. నన్ను బట్టి సంఘం పాడవడానికి వీలు లేదు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తుతి. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. పరిశుద్ధుడా, చక్కటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరి చక్కటి వాక్యాన్ని దైవజనుల ద్వారా మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వీళ్ళందరినీ కూడా ఈరోజు చక్కగా నడిపించారు. సంఘం అంతా కూడా వచ్చింది దేవా. మరి నీ వాక్యం తెలియజేసినట్లుగా పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచుకున్న వారు కొంతమందే. నాకు దైవజనునికి ఎంతో సంతోషం. ఎందుకనంటే తండ్రి 90% మంది దేవా మరి సన్నిధిలో చక్కగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఉన్న 10% కూడా వారికి మార్పు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం.